ఎందుకు క్షమించాలి? వాళ్ళు నన్ను ఎంతగానో బాధ పెట్టారు, ఎంతగానో కష్టపెట్టారు. వారిని నేను ఎందుకు క్షమించాలి? నేను అసలు ఎందుకు క్షమించాలి? నన్ను అనరాని మాటలు వాళ్ళు అన్నారు. ఎందుకు క్షమించాలి? నా ఆస్తి పాస్తులన్నింటినీ కూడా వాళ్ళు లాక్కున్నారు. ఎందుకు క్షమించాలి? నా దగ్గర నుండి డబ్బు తీసుకొని ఇంకా వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు క్షమించాలి? నా భర్త నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. నేను ఎందుకు క్షమించాలి? నేను ఎందుకు క్షమించాలి? నా పిల్లల్ని నన్ను కాదని నా నుండి వెళ్ళిపోయారు. నా మాట వాళ్ళు వినట్లేదు. నేను ఎందుకు వారిని క్షమించాలి అనే ప్రశ్న చాలామందిలో ఈ ప్రశ్నలు ఉంటుంటాయి. ఇక్కడున్న మనలో చాలామంది కూడా ఇలాంటి ప్రశ్నల ద్వారా బహుశా మీరు ఈ ప్రశ్నలు మీ మాటలలో పదే పదే అని ఉండొచ్చు, ఇతరులతో బహుశా మీరు చెప్పి ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఎందుకు క్షమించాలి అనేటువంటి మాట మనం చాలామంది అంటూ ఉంటాం. కానీ ఈ యొక్క మాట అనేది చాలా ఇంపార్టెంట్. క్షమించడం అనేది మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఏమంటారంటే, నేను వాళ్ళని క్షమించను, నా ప్రాణం ఉన్నప్పుడు నా ప్రాణం ఉన్నంత వరకు నేను వాళ్ళని క్షమించను, తప్పకుండా సమయం దొరికినప్పుడు మాత్రం నేను వారిని ఏం చేయాలో అది చేస్తాను, నాకు అన్యాయం చేసిన వారిని నేను ఊరికే వదిలిపెట్టాను, వారి నాశనం చూసేవారికి నేను నిద్రపోను అని కొంతమంది అంటుంటారు. బహుశా మనలో కొంతమంది ఇతరులని క్షమించలేని పరిస్థితిలో ఎవరైనా మీరు ఉండొచ్చు. బహుశా మీ కుటుంబంలో ఒక సభ్యుడైనా కావుండొచ్చు, మీ స్నేహితుడైనా ఉండొచ్చు, మీ సంఘంలో సభ్యుడైనా ఉండొచ్చు. మీరు క్షమించలేని వారు కొంతమంది ఉండవచ్చు. ప్రియులారా, క్షమించలేని తత్వం అనేది మన ఆత్మీయ జీవితంలో ఎంత బలహీనులుగా ఉన్నామో అనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం తప్పకుండా క్షమాపణ గుణాన్ని తప్పకుండా కలిగి ఉండాలి. ఒకవేళ ఇతరులను క్షమించలేకపోతున్నామనంటే బహుశా మనం నిజముగా క్షమించబడలేదు కావచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే ఒక వాక్య భాగంలో ఈ యొక్క క్షమాపణ గురించి మనం చూడబోతున్నాం. ఎందుకు క్షమించాలి అనే దానికి ఈ యొక్క వాక్య భాగంలో మీకు చాలా సమాధానాలు దొరుకుతాయి. చూడండి, ఫిలోమోను రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక 18 నుంచి 25 వచనాల వరకు ఈరోజు మనం వాక్యాన్ని చూడబోతున్నాం. ఈరోజే మరి ఈ యొక్క పుస్తకాన్ని కూడా మనము పూర్తి చేయబోతున్నాం. మరి గడిచిన 2 వారాలు మనం చూసాం. మొదటి వారంలో మరి మొట్టమొదటిసారిగా క్షమించే వ్యక్తి యొక్క లక్షణాలని మనం మొదటి వారంలో చూసాం. రెండో వారంలో ఎలా క్షమించాలి అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు మనం ఏం చూస్తున్నామనంటే అసలు ఎందుకు క్షమించాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 18వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వాస్థములతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపనివాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండునుగాక. ఆమేన్. ఈ యొక్క చదువైన వచన భాగాల్లో క్షమించడానికి కారణాలని మనం చూస్తాం. 4 కారణాలను చూస్తాం. మొదటి కారణం ఏంటనంటే, క్రీస్తునందు తిరిగి చెల్లించలేనంత రుణము ఉన్నది అని ఎరిగి మనము క్షమించాలి. రెండవ కారణం, క్రీస్తునందు ఆనందము కొరకు క్షమించాలి. మూడవ కారణం, క్రీస్తునందు సంబంధాలని కట్టుకోవడానికి క్షమించాలి. 4వ కారణం, క్రీస్తు కృపను బట్టి క్షమించాలి. ఈ 4 కారణాలని మనం ఈ వాక్య భాగంలో చూద్దాం. మొదటి కారణం, క్షమించడానికి మొదటి కారణం, క్రీస్తునందు
తిరిగి చెల్లించలేనంత రుణము మనకు ఉన్నది అని ఎరిగి క్షమించాలి. చూడండి 18 నుంచి 19 వచనాలు. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలా, నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వాస్థములతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ప్రియులారా, ఒనేసిము ఫిలోమోను వద్ద నుంచి ఏదైనా ఆస్తినైనా ధనమునైనా బహుశా దొంగతనము చేసి ఉంటాడు అనే విషయాన్ని మనము 18వ వచనంలో చూస్తాం. ఒనేసిము ఫిలోమోనుకు చెల్లించాల్సింది ఏంటనంటే భౌతికపరమైనటువంటి అప్పు. ఈ యొక్క ఫిలోమోను పౌలు గారికి చెల్లించాల్సింది ఏంటనంటే ఆత్మీయ సంబంధమైన అప్పు. ఒనేసిము ఫిలోమోనుకు చెల్లించాల్సింది తాత్కాలికమైనది. ఫిలోమోను పౌలు గారికి చెల్లించాల్సింది శాశ్వతమైనది. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు సువార్త ప్రకటించి ఆయన యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో ఎదగడానికి పౌలు గారు సహకరించారు. ఇంత గొప్ప సహాయానికి మరి ఫిలోమోను ఏమిచ్చినా కూడా పౌలు యొక్క రుణము తీర్చుకోలేడు. ప్రియులారా, ఎవరైనా మనకు భౌతికపరంగా డబ్బులు అప్పుగా ఇస్తే ఎప్పుడో ఒకసారి వాళ్ళ యొక్క అప్పును పూర్తిగా మనం చెల్లించవచ్చు. కానీ ఎవరైనా మనకు సువార్తను చెప్పినా, ఎవరైతే మనకు సత్యవాక్యాన్ని బోధిస్తారో, ఎవరైతే మన కొరకు ప్రార్థిస్తారో, ఎవరైతే మనల్ని యేసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తారో, ఎవరైతే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి మనకు సహకరిస్తారో వారి యొక్క రుణము మనము ఎప్పటికీ కూడా చెల్లించలేం. వారి యొక్క రుణాన్ని మనం ఏమిచ్చినా కూడా చెల్లించలేం. అందుకనే పౌలు గారు ఫిలోమోనుకు అంటున్నారు, ఫిలోమోను ఇంకా నువ్వే నాకు రుణపడి ఉన్నావు ఒక లెక్కలో చూసినట్లయితే. అయినను మరి ఒనేసిము నీకేమైనా అప్పుగా ఉంటే అది నా లెక్కలో చేర్చుము, అంటే నేను నీకు తిరిగి చెల్లిస్తాను అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియులారా, భౌతికమైన డబ్బులు ఇస్తే తిరిగి చెల్లించవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు సువార్త చెప్పారు, ఆయన రక్షింపబడ్డాడు. ఫిలోమోను గారు యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాల్లో ఎదగడానికి ఆయన సహకరించాడు. కాబట్టి ఆయన ఏం చేసినా కూడా ఆయన తిరిగి చెల్లించలేడు. ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఫిలోమోనులో ఇటర్నల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. శాశ్వతమైనటువంటి గొప్ప ఇన్వెస్ట్మెంట్ని ఆయన చేశాడు. నిత్యము నిలిచిపోయేటువంటి గొప్ప బోధని ఆయన చేశాడు. ప్రియులారా, నేను కూడా మీకు చాలా రుణపడి ఉన్నాను. ఎందుకనంటే మీలో చాలామంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు. నేను ఎప్పటికి కూడా మీ యొక్క రుణాన్ని నేను తీర్చలేను. చాలామంది నేను ఇంకా సువార్త పనిలో బలంగా పనిచేయడానికి నన్ను చాలామంది ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. మీ అందరి రుణాన్ని నేను నా యొక్క జీవితంలో నేను ఎప్పటికి కూడా నేను తీర్చలేను. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒనేసిము ఫిలోమోనుకు ఏమైనా నష్టం చేసినా, ఆయన దగ్గర నుంచి ఏదైనా డబ్బులు దొంగతనం చేసినా ఏమంటున్నాడంటే పౌలు గారు నా లెక్కలో వాటిని చేర్చుమని అంటున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ పౌలను నేను నా స్వాస్థములతో ఈ మాట రాయిచున్నాను అంటున్నాడు. అంటే నేనే ఈ మాట చెప్తున్నాను, నిశ్చయముగా నీ యొక్క అప్పు ఏదైతే ఉన్నదో నీకు రుణముగా మరి ఒనేసిము ఏదైతే నీకు రుణముగా ఉన్నాడో తప్పకుండా నేను తీరుస్తాను అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, అంటే ఇక్కడ పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని ఆయన ఇక్కడ వెంబడిస్తున్నాడు. ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాలని తన జీవితంలో ఆయన చూపెడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మన రుణములను ఆయన క్షమించాడు. మనం ఎప్పటికీ కూడా ఏం చేసి కూడా మనము తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం రుణం చెల్లించలేం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు డబ్బుతో కొనలేనిటువంటి గొప్ప రక్షణని ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణకు బదులుగా మనము ఏ డబ్బును కూడా మనం ఇవ్వలేం. ఆ రక్షణకు బదులుగా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా కూడా
దేవుడు మన ఎడల చేసినటువంటి గొప్ప రక్షణకి మనం ఎప్పటికీ కూడా ఎన్నటికి కూడా రుణాన్ని తిరిగి చెల్లించలేం. పిల్లరా, నిజముగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే బదులుగా, అంటే ఇక్కడ ఇంకొక మాదిరి ఏంటనంటే, ఒనేసిముకు బదులుగా నేను చెల్లిస్తాను నీ రుణముని అని అంటున్నాడు. ఒనేసిమునకు బదులుగా నేను చెల్లిస్తాను అని అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకు బదులుగా ఆయన కల్వరి శిలువలో ఆయన మన రుణాన్ని చెల్లించాడు. ప్రియులారా, మనందరి పాపాలను బట్టి మన మీద పడాలి శిక్ష, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మీద కల్వరి శిలువలో వేసుకున్నాడు. సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్, ఆయన మనకు బదులుగా ఆయన ఒక క్రయధనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చేశారు. ఆ యొక్క మనస్తత్వాన్ని పౌలు గారు అంటున్నారు. ఏమని తెలియజేస్తున్నారంటే, ఒనేసిమునకు బదులుగా నేను ఆ రుణమును చెల్లిస్తాను అని చెబుతున్నాడు. ప్రియులారా, అంటే ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, జాలి, కరుణ, దయ అనేటువంటి గుణలక్షణాలని తన యొక్క జీవితం ద్వారా ఆయన ఇతరులకి తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఎవరైనా మన సంఘంలో ఉన్నవాళ్ళు మరి ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, మరి అవస్థతలో ఉన్నప్పుడు మనము కూడా ఈ యొక్క గుణలక్షణాలని మనము ప్రాక్టీస్ చేయాలి. క్రైస్తవులం అంటే క్రీస్తు యొక్క గుణలక్షణాలని పాటించే వాళ్ళం. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరము కూడా క్రీస్తు యొక్క గుణలక్షణాలని మనము మన జీవితంలో మనం పాటిస్తున్నామా? మీరు చివరిసారిగా ఎప్పుడు ఇతరులను క్షమించారు? మీరు చివరిసారిగా ఎప్పుడు ఇతరులకు సాయం చేశారు? మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరము కూడా క్రీస్తు యొక్క గుణలక్షణాలు మన జీవితం ద్వారా చూపించాలంటే దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని మనం వాడుకొని ఆ యొక్క గుణలక్షణాలని మనం యూజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. భౌతిక పరంగా మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుంది? మన శరీరం బలహీనపడుతుంది. అదేవిధంగా మన స్పిరిచువల్గా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి గుణలక్షణాలని మనం ప్రాక్టీస్ చేయకపోతే మనం కూడా స్పిరిచువల్లీ వీక్ అయిపోతాం. మనము ఆత్మీయ జీవితంలో బలహీనపడతాం. ప్రేమ, దయ, కనికరం అనేటువంటి మజిల్స్ మళ్ళీ డెడ్ అయిపోతాయి. అవి మరలా మనం ప్రాక్టీస్ చేయలేం. పిల్లల అవకాశం దొరికించుకొని మరీ ఇతరులకు మనం సహాయం చేయాలి. అర్థమవుతుందా? మన యొక్క యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలని మనం ప్రాక్టీస్ చేయాలంటే అవకాశం తెలిసినప్పుడు కాదు, మరీ తీసుకొని మరీ సహాయం చేయాలి. ఎవరైనా మన సంఘంలో మరి అవసరతలో ఉన్నారని తెలిసిందనుకోండి, మీరు సహాయం అనే ఒక మజిల్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి మంచి అవకాశం. మీరు వెంటనే వారికి సహాయం చేయాలి ఏ విధంగానైనా. ఎవరైనా సరే మన సంఘంలో ఉన్నవారు ఎవరైనా వెకేషన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒక్కరే ఉన్నారనుకోండి, సింగిల్గా, పాపం వారు వండుకోవడానికి కష్టంగా ఉందనుకోండి, వెంటనే మన హాస్పిటాలిటీ అనే మజిల్ని యూజ్ చేయాలి. సో మనం భోజనాన్ని వండి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి గుణలక్షణాలు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుంటే వారి యొక్క షిఫ్టింగ్లో కానీ వాళ్ళ కొత్తగా ఇంటికి కావాల్సినటువంటి వస్తువులను కొనివ్వాలి. ఐఎమ్ థ్యాంక్ఫుల్, చాలామంది దాన్ని ప్రాక్టీస్ చేశారు. నేను ఇల్లు మారినప్పుడు చాలామంది నా కోసం ప్రార్థన చేశారు. చాలామంది మరి ఆ యొక్క షిఫ్టింగ్లో చాలామంది హెల్ప్ చేశారు. సో ఈ విధంగా అవకాశం దొరికినప్పుడల్లా మనం ఉపయోగించాలి. ఎవరైనా మన సంఘంలో ఉన్నవారు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, హాస్పిటల్లో వాళ్ళందరూ పరిశాన్ కావాలి. అసలు వీళ్ళందరూ ఏంది ఇంతమంది వస్తున్నారు ఈయన చూడడానికి అని. అంటే మనం సంఘస్థులం అందరం కూడా ఈ ప్రేమ, ఆప్యాయత, కనికరం అనేటువంటి గుణలక్షణాలని మనము ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా అబుదాబి నుంచి చివరిగా అంటే వీడ్కోలు చివరిగా అంటే మరలా తిరిగి రారనుకోండి, అబుదాబి నుంచి ఇంటికి వెళుతున్నారనుకోండి, వాళ్ళకి మన యొక్క ప్రేమని, మన యొక్క పట్టింపుని మనం వాళ్ళకి తెలియజేయాలి. ప్రియులారా, ఈ విధంగా అవకాశం వచ్చినప్పుడల్లా దయ, కనికరము, సహాయము, ప్రేమ అనేటువంటి వాటినన్నింటినీ కూడా యూజ్ చేయాలి. లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా బలహీనంగా తయారవుతాం. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేశారు చివరిసారిగా ప్రేమ, దయ, కనికరము, సహాయము అనే వాటిని ఎప్పుడు ప్రాక్టీస్ చేశారు? వారం అవుతుందా? నెల అవుతుందా? సంవత్సరం అవుతుందా? 10 సంవత్సరాలు అవుతుందా? ఇంతవరకు మీ జీవితంలో వీటి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయలేరా? ఒకసారి మన జీవితాల్లో మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా.
అయితే మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తునందు తిరిగి చెల్లించలేనంత రుణము మనకున్నది కాబట్టి దాన్ని తెలుసుకొని మనం ఇతరులని మనము క్షమించాలి. అలాగే పౌలు గారు మరి ఈ యొక్క ఫిలోమోనుకు ఈ యొక్క సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ నువ్వు ఒనేసీమును అలా క్షమించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది మొదటిది. రెండవది, క్షమించడానికి రెండవ కారణం క్రీస్తునందు ఆనందము కొరకు క్షమించాలి. క్రీస్తునందు ఆనందం కొరకు క్షమించాలి. 20-21 వచనాలు చూడండి. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. ప్రియులారా, క్షమాపణ అనేది ఆనందాన్ని తీసుకొని వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. ఎట్లా కలుగుతుంది ప్రభువునందు ఈయనకు ఆనందం అంటే, నేను ఒనేసీమును క్షమించమని ఇప్పుడు రాస్తున్నాను కాబట్టి ఫిలోమోను నువ్వు ఒనేసీమును క్షమించడాన్ని బట్టి అది నాకు ఆనందం కలగజేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఎవరైనా సరే విడిపోయిన ఇద్దరు క్షమాపణ వేడుకున్నప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ఎంత గొప్ప ఆనందం ఉంటుంది వారి ఇద్దరి మధ్యలో. బద్ధ శత్రువులు సారీ నేను ఆ రోజు అట్లా చేయకుండా ఉండాల్సింది అని ఒక్కసారి నోరు తెరిచి క్షమాపణ అడిగినప్పుడు, దూరమైనటువంటి సంబంధాలు కలిసినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఇళ్ళల్లో మన ఇంటి దగ్గర విలేజెస్లో చూస్తుంటాం, భూమి తగాదాల కోసం అన్నదమ్ములు మరి కొట్లాటలు పెట్టుకొని విడిపోయి ఎప్పుడైనా మరలా ఒకసారి క్షమాపణ వేడుకొని మరలా కలిసినప్పుడు వాళ్ళ సంబంధం ఎంత బాగుంటుంది కదా. సో అంటే నిజంగా ఈ యొక్క క్షమాపణ అనేది మంచి సంబంధాలను కడుతుంది, గొప్ప ఆనందాన్ని తీసుకొని వస్తుంది. చాలామంది ఈ క్షమాపణ అడిగే ఒక్క మాట అడగకుండా సంవత్సరాలు మాటలు లేకనే ఉంటున్నారు. సంవత్సరాలు వాళ్ళకి ఇంక దూరంగానే ఉంటున్నారు. ఒకే ఒక మాట. బైబిల్లో అన్నిటికన్నా అన్ని మాటల కన్నా ఒక మాట చాలా ఇంపార్టెంట్, చాలా మరి మధురమైనది. ఆ మాట ఏంటనంటే క్షమాపణ. కానీ ఆ ఒక్క చిన్న మాటనే అది మనకు చేదైనది. అది మనం చెప్పలేం, అది మనం అడగలేం. ఎందుకంటే మనం చిన్న చూపు. నేను అడుగుతానా క్షమాపణ, నేను తక్కువ తిన్నానా అని మనము ఏం చేస్తామంటే క్షమాపణ అడగడానికి మనం ముందుకు రాం. ప్రియులారా, క్షమాపణ అంటే ఏంటనంటే ఒక ప్రమాణం చేయడం. ఏమని ప్రమాణం చేయడం అంటే, ఈ విషయాన్ని మరలా ఇంకొకసారి నీ దగ్గరకు తీసుకొని రాను, ఇతరుల దగ్గరకు కూడా తీసుకొని రాను, దీని గురించి నేను కూడా ఇక మీదట ఆలోచించను అని ఒక ప్రమాణం చేసుకోవడం అన్నట్టు. క్షమించడం అంటే కంప్లీట్గా వారిని క్షమించాలి. వారి గురించి వేరే దగ్గర మాట్లాడొద్దు, ఇతరులకు తప్పుగా చెప్పొద్దు. మరలా మనము కూడా దాని గురించి మర్చిపోవాలి. ఇక క్షమించాను అంతే, నేను మర్చిపోయాను అని ఆ విధంగా మనము క్షమించాలి. క్షమాపణలో మరి ప్రతీకారం తీర్చుకోవద్దు. ఏదో మాట క్షమించాను సారీ అని చెప్పి టైం దొరికినప్పుడు చూసుకుంటా అని అనుకోవడం కాదు. ఓకేనా? సో క్షమాపణ అంటే కంప్లీట్గా మీరు ప్రతీకారం తీర్చుకోవద్దు, దాన్ని కంప్లీట్గా మర్చిపోవాలి అంతే, మీకు ఏం చేశారో వాళ్ళు. ఆ విధంగా మనము క్షమించాలి. పౌలు గారికి ఫిలోమోను మరి అంటే ఒనేసిమును క్షమించమని అంటే క్షమాపణ నేర్చుకోమని అంటే క్షమాపణను ప్రాక్టీస్ చేయమని ఆయన చెబుతున్నాడు. దాని ద్వారా గొప్ప ఆనందం కలుగుతుందని విషయాన్ని చెబుతున్నాడు. అంటే ఫిలోమోను క్షమిస్తాడు అని తెలిసి కూడా రాశాడు అని చెప్పాడు. నాకు తెలుసు నువ్వు క్షమిస్తావని, నేను చెప్పిన వాటికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు గారికి ఆ యొక్క ఫిలోమోను మీద ఉన్నటువంటి నమ్మకం, ఫిలోమోను యొక్క ఆత్మీయ జీవితం చాలా గొప్పది. తాను గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా తాను సంఘంలో అందరికీ మరి సహాయం చేస్తూ, అందరితో ఒక సహోదరునిగా ఉంటూ, అందరితో మంచి కలుపుకుంటూ పోయి ఒక ఫ్యామిలీగా బ్రతికే వ్యక్తి. కాబట్టి పౌలు గారికి చాలా బాగా తెలుసు ఫిలోమోను ఎవరో. అందుకనే అతని మీద పూర్తి కాన్ఫిడెంట్ ఉంది. అతను చెప్పిన వాటి అంటికంటే ఇంకా గొప్పగా చేస్తాడు అనే విషయం తెలిసి ఆ యొక్క మాటని రాస్తున్నాడు. ఫిలోమోను ఒనేసిమును క్షమించడం ద్వారా ఈ యొక్క కొలస్సీ సంఘంలో కూడా ఐక్యత కూడా ఏర్పడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు సంఘంలో ఉన్నవారు అబ్జర్వ్ చేస్తారు కదా, ఒకప్పుడు ఒనేసిము ఫిలోమోను దగ్గర బానిస ఉండే,
కానీ ఆయన దగ్గర దొంగతనం చేసి పారిపోయాడు ఓనేసిము. కానీ ఇప్పుడు పారిపోయినటువంటి ఓనేసిము మరలా తిరిగి వచ్చినప్పుడు మరి చేర్చుకున్నాడు అనుకోండి ఫిలోమోను, సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఒక గొప్ప మాదిరి, గొప్ప ఎగ్జాంపుల్ని ఆయన సెట్ చేసిన వాడు అవుతాడు. ఆయన దగ్గర నుంచి గొడవ పెట్టుకొని దొంగతనం చేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాడిని ప్రేమతో ఒక సహోదరునిగా చేర్చుకున్నాడే ఈ ఫిలోమోను. మరి ఎంత గొప్పగా మరి ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి అని చాలా అప్రిషియేట్ చేస్తారు. దేవుణ్ణి ఆయన జీవితాన్ని బట్టి స్తుతిస్తారు. ప్రియులారా, మనం అందరము కూడా నిజముగా మన ఎడల ఎవరైనా తప్పు చేసినా మనమందరము కూడా ఈ విధంగా క్షమిస్తూ మనము సంబంధాలని కట్టుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంది, మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. సంఘములో ఐక్యత సమాధానంగా ఉండడానికి, ఐక్యత ఉండడానికి, సమాధానం కలిగి ఉండడానికి పౌలు గారు ఈ యొక్క మాటని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, సంఘంలో ఉన్న మనమందరము కూడా ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మన యొక్క ఐక్యత అనేది, మన ఐక్యతకు ప్రధానమైన కారణం ఏంటంటే క్రీస్తు. మనమందరము కూడా ఒకే సువార్త యందు విశ్వాసం ఉంచాం. మనమందరము కూడా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినాం. కాబట్టి ఒకే క్రీస్తును నమ్మాము కాబట్టి, ఒకే రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనమందరం కూడా క్రీస్తునందు ఐక్యత కలిగి ఉండాలి. ప్రియులారా, 2 విషయాల్లో ఐక్యత కలిగి ఉంటుంది. ఒకటి సత్యమునందు ఐక్యత కలిగి ఉంటారు, రెండోది అసత్యమునందు ఐక్యత కలిగి ఉంటారు. ఐక్యత మంచిది. ఎప్పుడు మంచిది తెలుసా? అందరూ కలిసి సత్యమునందు ఏకీభవించినప్పుడు కలిగినటువంటి ఐక్యత మంచిది. అసత్యమునందు కూడా ఐక్యత కలిగి ఉంటారు, అది మంచిది కాదు. ప్రియులారా, సత్యమును బట్టే మన యొక్క ఐక్యత అనేది బేస్ అయి ఉండాలి. మనం అందరము కూడా సంఘంలో సత్యమును బట్టి, మనం అందరం కూడా ఒకే సత్యాన్ని నమ్మడాన్ని బట్టి, ఒకే సత్యాన్ని ప్రాక్టీస్ చేయడాన్ని బట్టి మనందరిలో కూడా ఒకటే ఐక్యత అనేది దేవుడు మనకు ఇస్తాడు. ప్రియులారా, సంఘంలో మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి, ఒక్కొక్కరికి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, సంఘంలో డెకరేషన్ ఇలా చేస్తే బాగుండు, చైర్స్ ఇలా ఉంటే బాగుండు, వాక్యం ఇది చెప్తే బాగుండు అని చాలామందికి చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి. మరి చాలా ప్రిఫరెన్సెస్ ఉన్నా కూడా మరి ఏ విధంగా మనం ఐక్యతను మెయింటైన్ చేయాలి? మరి ఏ విధంగా మనం ఐక్యతను కలిగి ఉండాలంటే ప్రియులారా, మనము మొట్టమొదటిసారిగా భిన్న అభిప్రాయాలు గల మనం అందరము కూడా ఐక్యత కలిగి ఉండాలంటే అసలు వాక్య ప్రకారం ఏది సరి అయినది, వాక్య ప్రకారం ఏది మేలైనది, ఏది చేస్తే అది వాక్యానికి దగ్గరగా ఉంటుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకొని అందరము కూడా దాని యందు ఏకీభవించాలి. అంటే వాక్యమునందే మనం అందరం కూడా ఏకీభవించడాన్ని బట్టి ఐక్యత అనేది మన మధ్యలో ఉంటుంది. రెండవదిగా ఐక్యత ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనపైన నాయకులుగా నియమించిన వారు ఎవరైతే ఉన్నారో, మన ఆత్మల మీద లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఎవరైతే ఉన్నారో, నాయకులు, పాస్టర్స్, ఎల్డర్స్, డీకన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి విధేయత చూపించడం ద్వారా ఐక్యతను మనం కలిగి ఉంటాం. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా పాస్టర్, ఎల్డర్స్, డీకన్ ఏదైతే వాళ్ళు చెప్పారో, ఏదైతే ఆలోచన చెప్పారో, ఇది మనం ఇలా ఈ టైంకి ఇలా చేస్తాం, ఇక్కడ చేస్తాం, లేకపోతే ఇది సంఘంలో ఇలా చేస్తాం అని ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకి వాక్య పరిధిలో తప్పకుండా విధేయత చూపించాలి. మీపైన నాయకులుగా ఉన్నవారికి మీరు లోబడి ఉండాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి మీరు విధేయత చూపించాలి. అది మీకు నచ్చకున్నా, మీరు అనుకున్నట్టుగా అది లేకున్నా సరే, క్రీస్తును బట్టి వాక్య పరిధిలో మీ నాయకులకి తప్పకుండా లోబడి విధేయతను చూపించాలి. ఈ విధంగా చేయడాన్ని బట్టి మనము సంఘములో అందరం కూడా ఐక్యతను కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా సంఘంలో మనం ఐక్యతని కాపాడుకోవచ్చు. ఇది రెండో విషయం. మూడో విషయం చూద్దాం. మూడో విషయం ఏంటంటే క్షమించడానికి మూడో కారణం క్రీస్తునందు సంబంధాలను కట్టుకోవడానికి క్షమించాలి. క్రీస్తునందు సంబంధాలని కట్టుకోవడానికి క్షమించాలి. 22 నుంచి 24 వచనాలు.
అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీనైన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. పౌలు గారు రాసినటువంటి ఈ మాటల్లో పౌలు గారు సంబంధాలకు ఎంత విలువనిచ్చాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పౌలు గారు రోమా చెరసాలలో నుండి ఈ యొక్క కొలస్సీలో ఉన్నటువంటి సంఘమునకు ఈ యొక్క ఉత్తరాన్ని అంటే రాస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క సంఘంలో మరి ఇక ఫిలోమోనికి ఈ యొక్క ఉత్తరాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, ఆయనకి ఎంత ఆశ ఉందనంటే మరలా తిరిగి అతను చూడాలని నిరీక్షించుచున్నాడు. నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదనని నిరీక్షించుచున్నాను. అంటే పౌలు గారు చెరసాల్లో ఉన్నారు, కానీ చెరసాల నుంచి విడిపించబడి కొలస్సీ ప్రాంతానికి వెళ్ళి ఫిలోమోనుని అక్కడున్న సంఘస్థులందరినీ కూడా చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు సంబంధాలకి విలువనిచ్చేవాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కువగా ప్రేమించేవాడు. ఈ యొక్క మాటల్లో మనం చూస్తాం. అదేవిధంగా మరి తన దగ్గర ఉన్నటువంటి వారందరి కూడా పేర్లు మెన్షన్ చేశాడు. వాళ్ళందరి పేర్లు ఎపఫ్రా, మార్కు, అరిస్తాకు, దేమా, లూకా వీళ్ళందరూ కూడా పేర్లు మెన్షన్ చేయడం వెనకాల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారందరినీ నేను మాత్రమే కాదు, ఈ సహోదరులు కూడా మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు, మీకోసం ప్రార్థన చేస్తున్నారు అని వారి గురించి గొప్పగా మాట్లాడుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి వారి పేర్లను కూడా ఆయన మెన్షన్ చేయడం మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, తోటి సేవకుల గురించి మనం ఈజీగా తప్పులుగా మాట్లాడుతుంటాం. కానీ ప్రియులారా చూడండి, ఇక్కడ తోటి సేవకుల గురించి అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ వీళ్ళు కూడా మీకు వందనాలు చెప్పుతున్నారు, వీళ్ళు కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి గొప్ప విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి, పౌలు గారు రిలేషన్షిప్స్కి ఎంత వాల్యూ ఇస్తాడో, సంబంధాలకి ఎంత వాల్యూని ఇస్తాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతకీ ఎపఫ్రా ఎవరు అంటే ఈ కొలస్సీ సంఘమును స్థాపించినటువంటి వ్యక్తి, అంటే ఈ సంఘమునకు పాస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఎపఫ్రా. ఇంతకీ మార్క్ ఎవరు అంటే ఈ యొక్క కొలస్సీ సంఘమునకు చాలా బాగా తెలుసు ఇంతకీ మార్క్ ఎవరో. మనం మార్క్ గురించి చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము ఈ 36 నుంచి 39 వచనాల్లో ఈయనెవరో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉంది. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలెంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. ప్రియులారా, ఈ యొక్క మిషనరీ యాత్రలో అపోస్తలుడైన పౌలు గారు మరి ఎవరికైతే మనం సువార్త చెప్పామో, మరి ఎవరికైతే సంఘాలు మనం స్థాపించామో వారి దగ్గరికి మరలా తిరిగి వెళ్దాము రండి అని పౌలు గారు చెప్పినప్పుడు అప్పుడు మార్క్ పౌలు గారితో రాలేదు. మార్క్ ఎవరిని వెంటబెట్టుకొని వెళ్ళారు అనంటే వేరే బర్నబాను ఇక్కడ పౌలు గారు మరి వేరొక ఆయనని ఆయన వెంటబెట్టుకొని వెళ్ళాడు. అప్పుడు వారి మధ్యలో పెద్ద క్లాష్ వచ్చింది, గొప్ప విభేదాలు కలిగినాయి. అప్పుడు వీళ్ళందరూ కూడా తెలుసు, ఈ యొక్క కొలస్సీలో ఉన్న సంఘస్థులకు తెలుసు, ఓ అపోస్తలుడైన పౌలు గారికి మార్కుకు మధ్యలో గొడవైంది అనే విషయం తెలుసు. కానీ ఇప్పుడు పౌలు గారు ఈ యొక్క మార్కు పేరును మెన్షన్ చేస్తున్నాడు, రాస్తున్నాడు. ఎందుకనంటే ఒకప్పుడు మేము విడిపోయినాం కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన నా ప్రియ సహోదరుడు, మేమందరం కలిసి మరలా పరిచర్య చేస్తున్నాం అనే విషయాన్ని తెలియజేయడానికి. అంటే పౌలు గారి పట్ల మార్కు తప్పుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఆయన వారిని క్షమించాడు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తెలియజేస్తున్నాడంటే ఫిలోమోను చూడు, నీకు మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, నేను మార్కును చేర్చుకున్నాను,
మార్క్ ఇప్పుడు నాతోని తోటి పరిచారకుడు, నా ప్రియ సహోదరుడు అనే విషయాన్ని ఫిలోమోనుకు తెలియజేస్తూ ఒక ఎగ్జాంపులరీగా ఉండడానికి మార్కు యొక్క పేరును మెన్షన్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ఇంతకీ మరి ఈ యొక్క అరిస్తాకు ఎవరు అంటే, మనం చూసినట్లయితే పౌలు గారి యొక్క మిషనరీ జర్నీలో ఆయనతో పాటు యెరూషలేమునకు వెళ్ళినటువంటి వారిలో ఒకానొక వ్యక్తి ఎవరనంటే ఈ యొక్క అరిస్తాకు. ఈయన పౌలు గారికి చాలా సన్నిహితుడు, చాలా ప్రియమైన వాడు. మరి ఇంతకీ దేమా ఎవరు అంటే 2 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనంలో దేమా గురించి ఉంటుంది. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సాలోనికనకు వెళ్ళాను అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అంటే ఈ యొక్క దేమా ఎవరు అని అంటే ఒకప్పుడు ఈ లోకాన్ని ప్రేమించేవాడు, కానీ ఆయన ఇప్పుడు పరిచర్యను ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేయడానికి, ఆయన మారు మనసును గురించి వాళ్ళకి తెలియజేయడానికి ఈ యొక్క దేమా పేరు కూడా అక్కడ మెన్షన్ చేయడము మనం చూస్తుంటాం. మరి లూకా ఎవరు? లూకా ఎవరు అని అంటే ఒక వైద్యుడు, లూకా సువార్త రాసినటువంటి వ్యక్తి. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారికి సన్నిహితుడు, చాలా మంచి స్నేహితుడు, పర్సనల్ డాక్టర్ కూడా. అపోస్తలుడైన పౌలు గారికి ఈ యొక్క లూకా పర్సనల్ ఫిజిషియన్. సో ఈ విధంగా లూకా పేరు కూడా మెన్షన్ చేయడం మనం చూస్తుంటాం. వీరందరి పేర్లను రాయడం వెనకాల పౌలు గారికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనంటే, వీరందరూ కూడా ఫిలోమోనుకు తెలుసు, ఫిలోమోనుకు కూడా వీరందరూ తెలుసు. కాబట్టి వీరందరం కూడా మేమందరం కలిసి రాస్తున్నాం. ఏమని రాస్తున్నాం? ఒనేసిమును చేర్చుకోమని రాస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నువ్వు చేర్చుకోకపోతే వీళ్ళందరం కూడా మేమందరం అప్సెట్ అవుతాం, మేమందరం కూడా అప్సెట్ అవుతాం నీ జీవితాన్ని బట్టి. కాబట్టి నువ్వు తప్పకుండా ఒనేసిమును నువ్వు చేర్చుకోవాలి, క్షమించాలి అని తెలియజేయడానికి వీరందరి పేర్లను కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అఫ్కోర్స్ ఒనేసిము నీ దగ్గర ఒకప్పుడు మరి పాపం చేశాడు కావచ్చు, నీ దగ్గర నుంచి దొంగతనం చేశాడు కావచ్చు, కానీ ఒకప్పుడు ఒనేసిము కాదు ఆయన. ఇప్పుడు మారిపోయాడు, సువార్తను విన్నాడు, రక్షింపబడ్డాడు, నా తోటి ప్రియ సహోదరునిగా ఉన్నాడు. కాబట్టి ఇక మీదట అతనిని దాసునిగా కాకుండా ప్రియ సహోదరునిగా అతన్ని చేర్చుకోమని చెప్పాడు. ప్రియులారా, మరి నిజముగా క్రీస్తునందు మనమందరం కూడా ఒకే కుటుంబం, మనమందరం కూడా క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన వాళ్ళం, ఒకే కుటుంబముగా క్రీస్తును బట్టి మనము చేయబడ్డాం. మనమందరము కూడా దీన మనసు కలిగి ఉండి ఎవరైనా మన పట్ల తప్పుగా ప్రవర్తిస్తే మనం క్షమాపణ వేడుకుంటూ, లేకపోతే ఆ క్షమాపణను స్వీకరిస్తూ సంబంధ బాంధవ్యాలను కట్టుకోవడానికి మనం ముందుండాలి. సంబంధాలని కోల్పోవాలంటే ఒక్క మాట సరిపోతుంది, కానీ సంబంధాలను కట్టుకోవాలంటే ప్రతి ఒక్క మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. మరి నిజంగా మనము దేనికోసం మనము ప్రయాసపడుతున్నాం? సంబంధాలను కట్టుకునే వ్యక్తులుగా ఉన్నామా లేదా? మరి అయితే ఎవరైనా మనం క్షమించలేకపోతున్నామా? ఇంకను వారి పట్ల కక్షలు కోపాలు పెట్టుకుని ఉన్నామా అనేది ఒకసారి మన జీవితాలని మనము పరిశీలన చేసుకోవాలి. పిల్లరా, కుటుంబాలలో చాలామంది కుటుంబాలు పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోరు, అత్త కోడలు మాట్లాడుకోరు, అన్నదమ్ములు మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు అనంటే వాళ్ళెవ్వరు కూడా ఎప్పుడు కూడా క్షమాపణ అనే పదాన్ని వాళ్ళు మన నోటి నుంచి వాళ్ళు వాడలేదు కాబట్టి. భర్త అనుకుంటాడు, నేనెందుకు క్షమాపణ అడగాల నా భార్యని, నేను మగవాణ్ణి, నీ ఎందుకు అడుగుతాను అని భర్త అనుకుంటాడు. పిల్లలు అనుకుంటారు, నేనెందుకు క్షమాపణ అడగాలి, నేను తక్కువ తిన్నానా, నేను మా అమ్మ నాన్నలు ఎందుకు క్షమాపణ అడగాలని పిల్లలు అనుకుంటారు. ఈ విధంగా క్షమాపణ అడగకపోవడం ద్వారా సంబంధాలు అటనే దూరం అవుతూ అలానే చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయి. సంబంధాలు మరి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా విడిపోతున్నారు. పిల్లల క్షమాపణ అడగడానికి మీరు వెనకాడకండి. మీరు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతారో మీరు క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని మీరు కలిగి ఉన్నారు అనే విషయాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాలి. ఎవరినైతే మీరు ఇతరులను క్షమిస్తారో, క్షమించినప్పుడు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మీ జీవితం ద్వారా చూపిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. పిల్లల ఈ విధంగా క్షమించడానికి ముందుండాలి, క్షమాపణను రిసీవ్ చేసుకోవడానికి కూడా మనం ముందుండాలి. తర్వాత మనం చూసినట్లయితే 4వ కారణం ఏంటి?
క్షమించడానికి 4వ కారణం, క్రీస్తు కృపను బట్టి క్షమించాలి. ఎందుకు క్షమించాలి అనంటే క్రీస్తు యొక్క కృపను బట్టి. చూడండి 25వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప లేకపోతే, ఆయన యొక్క కృప మనకు తోడుగా లేకపోతే మనము ఎప్పటికి కూడా ఇతరులని హృదయపూర్వకంగా మనం క్షమించలేం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అద్భుతమైన కృపను బట్టే మనమందరము కూడా క్షమించబడ్డాం. మన పాపాల నుంచి మనం విమోచించబడ్డాం. ఆయన కృప లేకుండా మనమందరం కూడా ఇంకను కూడా మనం పాపంలో చచ్చిన వారంగా ఉండి, నిత్య నరకానికి వెళ్ళవలసిన వారంగా ఉండి, ఎలాంటి నిరీక్షణ లేకుండా ఉండేవాళ్ళం. కానీ తన యొక్క అమూల్యమైన ప్రణాళికలో ఆయన మన పాపాలను క్షమించి మన స్థానంలో కరవసిరులో మరణించి మనందరికీ కూడా క్షమాపణని ఆయన మనకు దయచేశాడు. ఎవరైతే ఆయన యొక్క మరణము పునరుత్థానం యందు విశ్వాసం ఉంచుతారో వారందరి పాపాలన్నీ క్షమించి వారిని తమ పిల్లలుగా ఆయన చేర్చుకుంటున్నాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని క్షమించడానికి, ఆయన మనల్ని రక్షించడానికి మన దగ్గర ఏ మంచితనం లేదు. మన స్థాయిని బట్టి ఆయన మనల్ని క్షమించలేదు. మన హోదాను బట్టి ఆయన మనల్ని క్షమించలేదు. మనం పుట్టిన కులాన్ని బట్టి ఆయన మనం క్షమించలేదు. మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, రంగు రూపు కానీ, మనం చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి కానీ ఆయన మనల్ని చూసి ఆయన మనల్ని క్షమించలేదు, రక్షించలేదు. మనం ఇంకనూ పాపలమై ఉండగానే, ఇంకనూ మన పాపముల చేత అపరాధముల చేత మన ఆత్మీయ జీవితంలో చచ్చిన వారుగా ఉండగానే, ఇంకనూ దేవునికి విరోధులుగా శత్రువులుగా ఉండగానే, ఇంకనూ కూడా దేవునికి దూరంగా ఉండగానే ఆయన మనల్ని వెతికాడు. ఆయన మనల్ని వెతికి రక్షించి మన పాపాలన్నింటినీ కూడా తన యొక్క అమూల్యమైన రక్తంలో కడిగి గొప్ప క్షమాపణని ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మనము ఏ విధంగానైతే క్షమించబడ్డామో మనము కూడా ఇతరులని క్షమించబద్దులమై ఉన్నాం. మనము ఇతరులను క్షమించడానికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే మనము క్షమించబడ్డాము అనేటువంటి గొప్ప సత్యం. ప్రియులారా, మనలో ఎవరైనా ఇంకను కూడా మరి మీ పాపాలు క్షమించబడకుండా ఎవరైనా ఉంటే ప్రియులారా గమనించండి, వాక్యం చెబుతుంది మనమందరం కూడా పాపులమే. నేను మంచోన్ని, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, నా నోటి నుంచి ఎప్పుడూ ఒక తప్పుడు మాట రాదు, నీ ఎవరికే ద్రోహం చేయలేదు, నీ మంచివాన్నే అని బహుశా మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. వాక్యం చెబుతుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. మనమందరం కూడా దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నాం. ప్రియులారా, మనమందరం కూడా నిత్య నరకానికి వెళ్ళాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ద్వారా మనం క్షమించబడకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిన వారం మనం అందరము కూడా. కానీ ఆ దేవుడైతే మనలా తన యొక్క కృపను చూపించి ఆయన మనకు రక్షణ మహాభాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈరోజు ఎవరైనా మరి ఇంకను కూడా మీకు పాపాలు మీరు క్షమించబడకపోతే ఇంకను కూడా మీరు దేవుణ్ణి మీరు క్షమాపణ అడగకపోతే ప్రియులారా, ఈరోజే దేవా నేను పాపిని తండ్రి నన్ను క్షమించండి అని వేడుకోండి. దేవా నేను ఈ పాపం నుండి చనిపోతే నేను నిత్య నరకానికి వెళ్తాను, దయచేసి మీ కృపను నాయనలో చూపించండి అని వేడుకోండి. దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు, తన పిల్లలుగా మిమ్మల్ని చేర్చుకుంటాడు. ప్రియులారా, తప్పిపోయిన చిన్న కుమారుని యొక్క ఉపమానం మనం అందరికీ కూడా తెలుసు. ఆ ఉపమానంలో తండ్రిని కాదని తండ్రి యొక్క ఆస్తిలో భాగమును అడిగి తన ఆస్తినంతా తీసుకొని పట్టణమునకు వెళ్ళి అక్కడ తనకున్న ఆస్తినంతా వ్యభిచారులతో షికారులు చేసి తన ఆస్తినంతా కోల్పోయి మరి స్నేహితుల ద్వారా మోసపోయి తినడానికి అన్నం లేకుండా పందుల పొట్టు తినడానికి ఇష్టపడినటువంటి ఆ చిన్న కుమారుడు ఒకసారి పశ్చాత్తాపం కలిగి నా యొక్క తండ్రి దగ్గర నేను ఒక సేవకునిలా పనిచేస్తాను, ఒక సేవకునిలా ఉంటాను అని నిర్ణయించుకొని తన తండ్రి దగ్గరికి తిరిగి వెళుతున్నప్పుడు మరి దూరం నుంచి తన యొక్క తండ్రి తన యొక్క కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకొని హత్తుకొని ఉంగురాన్ని ధరించి గొప్ప పండుగని చేసి రాజవస్త్రములు ధరింపజేసి ఊరందరిని పిలిచి భోజనాలు పెట్టి గొప్ప పండుగని ఆయన చేశాడు. ఈ ఉపమానం మనందరికీ కూడా తెలుసు. ఈ ఉపమానంలో మనము క్షమాపణ గురించినటువంటి చాలా గొప్ప విషయాలని మనము చూస్తుంటాం. ప్రియులారా, తండ్రిని కాదని
తండ్రి మాట వినక వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుణ్ణి తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడు? ప్రియులారా, తండ్రి యొక్క ఆస్తిలో భాగం అడగడం అంటే ఆ రోజుల్లో నా తండ్రి చనిపోయాడు, నా తండ్రికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పడం అన్నట్టు. అంటే నా తండ్రి చనిపోయాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని తన చిన్న కుమారుడు తన తండ్రి చనిపోయాడు అనుకొని, చనిపోయినట్టుగా భావించి ఆస్తిని తీసుకొని మోసపోయి తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి ఆయనను ఏ విధంగా చేర్చుకున్నాడు? ప్రియులారా, చిరిగిపోయిన బట్టలు, భయంకరమైన వాసన, చూడ్డానికే భయంకరమైన వ్యక్తిగా ఉండే వ్యక్తిని తండ్రి దూరం నుంచి చూసి హత్తుకొని ముద్దు పెట్టుకొని పరిగెత్తుకొని నిలువుటంగి ధరించుకుంటాడు కదా ఆ రోజులలో. ఆ నిలువుటంగి ధరించుకొని పరిగెత్తడం అంటే అవమానకరం అన్నట్టు. ఆ నిలువుటంగిని లాగి పైన ఇలా పట్టుకొని పరిగెడుతున్నాడు అన్నట్టు. అది అవమానకరం. ఎవ్వలేమనుకున్నా పర్లేదు, నా చిన్న కుమారుడు వచ్చిండు అనే ఒక ప్రేమతోని అవమానకరమైన ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనను స్వీకరించుకున్నాడు, ఆయన ముద్దు పెట్టి చేర్చుకున్నాడు. ప్రియులారా, మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఆ విధంగా చేర్చుకుంటాడు. మనం ఎంత ఘోర పాపులమైనా సరే, దేవా నేను పాపి, నన్ను క్షమించు దేవా అని పశ్చాత్తాపం వేడుకున్నప్పుడు దేవుడు మన పాపాలని ఆయన క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, మునుపు నువ్వు ఇట్లా చేసావు, నన్ను కాదనే నేను చచ్చిపోయిన అనుకొని నా ఆస్తిని తీసుకొని సిటీకి పోయి ఇప్పుడు నా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని అనలే. ఆయన మారు మనసు పొంది తిరిగి వచ్చాడు కాబట్టి అతన్ని చేర్చుకున్నాడు. ఇక్కడ ఫిలోమోను కూడా మరి మనం చూసినట్టయితే ఒనేసిము ఆయన దగ్గర నుంచి దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎట్లా చేర్చుకోవాలంటే, తండ్రి తన చిన్న కుమారుని ఏ విధంగా చేర్చుకున్నాడో ఫిలోమోను కూడా ఒనేసిమును ఆ విధంగా చేర్చుకోవాలి. చేర్చుకొని తన మునుబడి పాపాలు ఏ పాటికి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ విధంగా తండ్రి వలె ఇతడు క్షమించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కూడా ఒక గుణలక్షణాన్ని మనం చూస్తుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువకు తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఎంతగానో అవమానించారు. యూదుల రాజు అని ఎగతాళి చేశారు, నిందించారు, దూషించారు, ముఖంపై ఉమ్మి వేశారు, కొరలతో కొట్టారు, వస్త్రహీనుని చేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చేదు చిరుకను అందించారు. ఆయన కల్వరి శిలువలో ఇంత భయంకరంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఇక భయంకరమైన చిత్రహింసలు పెడితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని ఎందుకు క్షమించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను చిత్రహింసలు పెడుతున్న వారిని ఎందుకు క్షమించాలి? ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన ఆస్తిని అంతా వ్యభిచారులతో ఖర్చు చేసిన వాడిని మరి ఎలా క్షమించాలి? ఎందుకు క్షమించాలి? పిల్లరా, ఇదే సిచ్యువేషన్లో మనం ఉంటే రివెంజ్ తీసుకునే వాళ్ళం. ఇదే సిచ్యువేషన్లో మనం ఉంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో ఎప్పుడు నా ఇంటికి, అక్కుంచి అటే వెళ్ళు, నా గుమ్మం లోపలికి నువ్వు రావద్దు, బయట నుంచి అక్కుంచి అటే వెళ్ళు అని చెప్తుంటాం. మరి ఎవరైనా మనల్ని నిందిస్తే, దూషిస్తే మనల్ని వాళ్ళ క్షమించాం, మనం కక్షలు తీర్చుకుంటాం, కోపాలు పెట్టుకుంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం ఎందుకు క్షమించాలని అని బహుశా మీలో అనుకోవచ్చు. నేను ఎందుకు క్షమించాలి? నన్ను మాటలు అన్నారు, నన్ను చిత్రహింసలు పెట్టారు, నా ఆస్తిపాస్తులు లాక్కున్నారు, నన్ను ఎప్పుడు కూడా క్షమించండి, అసలు వాళ్ళని ఎందుకు క్షమించాలి అని బహుశా మీలో కొందరు అనుకోవచ్చు. మీరు ఎందుకు క్షమించాలి తెలుసా? మీరు కూడా అలాంటి వారే, కానీ మీరు క్షమించబడ్డారు కాబట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మిమ్మల్ని క్షమించడానికి మీలో ఏ మంచితనం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మిమ్మల్ని క్షమించడానికి మీరు చేసింది ఏది కూడా లేదు, అయినప్పటికీ ఆయన మిమ్మల్ని క్షమించాడు. మీరు నిజముగా దేవుని ద్వారా క్షమించబడితే మీరు తప్పకుండా ఇతరులని క్షమించాలి. క్షమించలేని తత్వం క్రైస్తవంలో ఉండదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు తప్పకుండా క్షమిస్తావు. మరి మనలో ఉన్నవారు ఎంతమంది మరి ఇంకను కూడా ఇతరులను క్షమించకుండా కక్షలు, కోపాలు పెట్టుకొని ఎంతమంది ఉన్నారు?
ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో నీవు క్షమించలేని వారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ లోకంలో మనం క్షమించిన వారు ఎవ్వరు కూడా ఉండద్దు, ఒక్కరు కూడా ఉండద్దు. ఒకవేళ వాళ్ళు నిన్ను క్షమించకుండా నువ్వైతే వాళ్ళని తప్పకుండా క్షమించాలి. క్రీస్తుతో నీ సంబంధాన్ని సరిగా కట్టుకోవడానికి, క్రీస్తుతో నువ్వు సరియైన సంబంధాన్ని కలిగి ఉండడానికి నీవు వారిని క్రీస్తును బట్టి క్షమించాలి. వారిని ఎన్నైనా మాటలు ఉండొచ్చు, మీకు ఎన్నో సమస్యలు మీకు తీసుకొని వచ్చి ఉండవచ్చు, కానీ ప్రభువును బట్టి వారిని మీరు క్షమించండి. వాళ్ళు బహుశా మీరు క్షమాపణ అడిగితే మిమ్మల్ని చేర్చుకోపోవచ్చు, మిమ్మల్ని ఇంకా మాటలు అనొచ్చు. ఇప్పుడు వస్తున్నావా, ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావా, ఇంక నీకు బుద్ధి లేదా అని బహుశా నిన్ను మాటలు అంటుండొచ్చు. కానీ ఫేస్ ఇట్, వాటిని ఫేస్ చేయండి, నో ప్రాబ్లం. దేవుని నుంచి ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి, దేవునితో నీ సంబంధాన్ని సరిగా మంచిగా కట్టుకోవడానికి నీవు ఆ క్షమాపణ అడగడానికి నువ్వు వెనుదీయకు. ఇతరులు క్షమించడానికి నువ్వు వెనుదీయకు. ఎవరైనా మీరు క్షమించలేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, నిన్ను క్షమించాను, సారీ, నీ ఇన్ని రోజులు నీతో మాట్లాడలేదు, ఇన్ని రోజులు నేను దూరం పెట్టాను, నన్ను క్షమించు అని వాళ్ళు మీరు క్షమాపణ అడగండి. ఈ లోకంలో ఒకే ఒకటి గమనించండి, ఈ లోకంలో నీవు క్షమించలేని వారు ఎవరు ఉండొద్దు. నీకు శత్రువులు ఈ లోకంలో ఎవరు ఉండొద్దు. అలాంటి గొప్ప మనస్సాక్షిని, అలాంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఒక 2 నిమిషాలు మరి మీరు ప్రార్థన చేసుకోండి.